వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆయనే ఇన్ఛార్జ్. అంటే ఫుల్ రైట్స్ ఆయనవే కాబట్టి. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతాన్ సోషల్ మీడియా ఏదైతే ఉందో, అంటే తప్పుడు, అసత్యపు, అసభ్యకరమైనటువంటి పదజాలాలను వాడి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా పోస్ట్ చేసేటువంటి వారిని సైతానని, శాడిస్టులు, సైకోలని కూడా అంటూ ఉంటారు చాలామంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతాన్ సోషల్ మీడియా సైన్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుడని తన పైన తప్పుడు ప్రచారం చేయించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు మండిపడ్డారు. ఇక్కడ సైతాన్ సైన్యంలో విషపు నాగులతో పాటుగా అనకొండలు కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలనేది కూడా ఆమె కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేశారు. అప్పటికి కానీ సైకో సోషల్ మీడియా ఆగమనేది కూడా షర్మిల అంటున్నారు. విజయవాడలోని ఆమె పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు కూడా. అలాగే ఎమ్మెల్యే మస్తాన్ వలి, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నరహరి శెట్టి, నరసింహులు తదితరులు కూడా విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలోనూ బాధితురాలు ఎవరైతే చాలామంది సోషల్ మీడియా బాధితులు ఉన్నారు, నాతో పాటుగా మా తల్లి విజయమ్మ, సోదరి సునీత ఎలా అంటే అలా వాళ్ళు పోస్టులు పెట్టారు, ఆ విధంగా దూషించారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని కూడా సోషల్ మీడియా సైతాన్లను జగన్మోహన్ రెడ్డి పెంచి పెద్ద చేస్తున్నారు. పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే అవి ఆగేది. సోషల్ మీడియా మా మీద అబద్ధం ప్రచారాలు చేసింది, వివాహేతర సంబంధాలు అంటగట్టారు, బూతులు తిట్టారు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి. మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ విధంగా చేసుకొచ్చారు. సోషల్ మీడియాపై మాపై పెట్టే కామెంట్లు చదవద్దని కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఈ సైతాన్ సైన్యాన్ని చెక్కు పెట్టాలంటే సోషల్ మీడియాకు ఒక పద్ధతి, దానిపైన నియంత్రణ ఉండాలని కూడా షర్మిల చెప్పుకొచ్చారు. సినీ నటి జత్వాని పైన అక్రమంగా కేసులు నమోదు చేసి 40 రోజుల పాటు జైల్లో పెట్టించింది ఎవరు? అలాగే ఐపీఎస్లతో పాటు పోలీసు అధికారులను ముంబై పంపి అధికారిక అంటే దుర్వినియోగానికి పాల్పడింది ఎవరు? అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను సొంతానికి వాడుకుంది జగనేనని ఇప్పుడు పోలీసులు హెచ్చరించడం హాస్యాస్పదం, అన్యాయం. పోలీసు అధికారులను కూడా బెదిరిస్తూ మాట్లాడడం జగన్ అహంకారానికి నిదర్శనమని సోషల్ మీడియా సైకోలపైన కేసులు పెట్టే విషయంలో పోలీసులు నిజాయితీ, నిబద్ధతతో ప్రతిపక్షంగా పనిచేయాలని, ఈ విషయంలో పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. పోస్టులు పెట్టిన వారితో పాటు వారి వెనక ఉండే వారిని కూడా పట్టుకోవాలని, జగన్, అవినాష్ ఎవరు ఉన్నా విచారించి శిక్షించాలని, అధికారం పోయినా జగన్కి ఇంకా అహంకారం ఆ విధంగానే ఉందని, అహంకారంతోనే మాట్లాడుతున్నారని, ఆయనకు దేవుడు నేర్పించాల్సింది ఇంకా చాలా ఉందనేసి కూడా షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని జగన్ చెప్పడం ద్వారా ఆయనలోని అజ్ఞానం బయటపడిందని, అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం జగన్కు లేదా, అవినీతి అక్రమాలతో పాటు సంపూర్ణ మద్య నిషేధం ప్రకటిస్తానని హామీ ఇచ్చిన మాట తప్పిన కారణం, ఆ యొక్క కారణంగానే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యిందని, జగన్కు ప్రతిపక్ష హోదా లభించకపోవడం ఆయన చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం అనేసి కూడా షర్మిల గారు చెప్పుకొచ్చారు. అయితే జగన్కు ఎలాగూ ధైర్యం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకు వెన్నుపోటు ప్రస్తారా? ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళాలని ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలకు చెప్పలేదు కదా. అసెంబ్లీకి వెళ్ళే ప్రజా సమస్యలపైన కూడా మాట్లాడతారనే కదా మీకు అవకాశం ఇచ్చారని, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి అంటూ కూడా షర్మిల గారు మరోసారి కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తరపున రాసినటువంటి లేఖను ఆ మీడియాకు చూపించారు. ఎన్నికల
అంటే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి హామీలను విస్మరించు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ప్రజా వంచన బడ్జెట్ పెట్టిందనేసి కూడా షర్మిల విమర్శించారు. ఎన్నిక ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలే మళ్ళీ చెప్పారని, బడ్జెట్లో స్పష్టత లోపించిందనేసి కూడా చెప్పుకొచ్చారు. సూపర్ 6 హామీలు అమలుకు బడ్జెట్లో కనీసం పావువంతు నిధులు కూడా కేటాయించలేదనేసి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంటూ కూడా షర్మిల గారు డిమాండ్ చేశారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కాబట్టి 100% మరి ఏ విధంగా చేయబోతున్నారు? ఇక సోషల్ మీడియా పైన నియంత్రణ లేకపోతే ఏం జరుగుతుందో అనేది కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి తప్పనిసరిగా నియంత్రణ అనేది ఉండాలి. దానిపైన కఠినంగా శిక్షలు తీసుకునే విధంగా కూడా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.